హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నాయి సార్? సో మనం నిన్నటి నుంచి ఒక వార్త తెలిసిందే, నాని గారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే ఏంటంటే ఆయనకి ఎప్పటి నుంచో ఈ హెల్త్ ఇష్యూస్ అనేది మనం చూస్తూనే ఉన్నాం ప్రముఖ ఛానల్స్లో. అయితే హైదరాబాద్లో మనకు ఒక మెడికల్ హబ్ అని మనకు తెలిసిన విషయం. హైదరాబాద్లో ఆయనకి చికిత్స పొందని పక్షంలో ఆయనకి ముంబైని తరలిస్తున్నారు. అంటే హైదరాబాద్లో ఆయనకి చికిత్స చేయలేనంత డేంజర్ సిచ్యువేషన్లో ఆయన ఏంటి? సో ఆయన గురించి మీరు చెప్తారా? సో నమస్తే అండి. సో ఇప్పుడు మేజర్ ఇష్యూ ఇవన్నీ రోజు ఉండే ప్రాబ్లమ్స్. సో మనం లిటరల్గా అబ్జర్వ్ చేస్తే ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ 10 seconds ఒకరు హార్ట్ అటాక్తో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ న్యూ ఫ్యాక్ట్. ఇది ఇంకా పెరుగుతూనే పోయే ప్రమాదం ఉంది. సో ఎప్పుడన్నా ఇలా సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎఫెక్ట్ అయినప్పుడే ఇది వార్తల్లోకి ఎక్కువగా వస్తుంటుంది. బట్ నాని గారికి ఇప్పుడు మనకి మీడియా ప్రకారం ఏంటంటే తనకి మేజర్ హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ అటాక్ డిసీజ్ అనేది ఉంది. దాంట్లో మేజర్ బ్లడ్ వెజల్స్ అని బ్లాక్ అయినాయని చెప్తున్నారు. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీడియా ద్వారా తప్ప అఫీషియల్ గా బులెటిన్ అనేది అయితే ఎక్కడ మనకు కనపడలేదు ఇంతవరకు. సో ఇది ఏంటి, ఎందుకు వస్తుంది అంటే తన ఏజ్ అప్రాక్సిమేట్లీ 50-55 మధ్యలోనే ఉంటుంది నాని గారి ఏజ్. దిస్ ఇస్ యంగ్ ఏజ్ ఓన్లీ, ఇట్స్ నాట్ ఎన్ ఎల్డర్లీ ఏజ్. మోర్ దెన్ 60-65 అంటే మనం ఎల్డర్లీ అంటాం. మరి ఈ యంగ్ ఏజ్ లోనే ఎందుకు ఇంతమంది సెలబ్రిటీస్, ఇంతకుముందు కూడా చాలా మంది చూసాం, పునీత్ రాజ్ కుమార్ కానీ ఇంకో కానీ చాలా మంది సెలబ్రిటీస్ తెలిసిన వాళ్ళే చాలా మంది కూడా చనిపోతున్నారు. మరి వాళ్ళందరికీ అఫోర్డబిలిటీ లేకనా, ట్రీట్మెంట్స్ తీసుకోలేకనా? కాదు, అందరికి కూడా అఫోర్డబిలిటీ ఉంది. బట్ ఎందుకు బారిన పడుతున్నారంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో. అది ప్రతి ఒక్కరూ అనలైజ్ చేసుకోవాల్సిన విషయం. అంటే ప్రతి ఒక్క యంగ్స్టర్, ప్రతి ఒక్క మనిషి హూ ఈజ్ ఎవర్ లివింగ్ ఆన్ ద ఎర్త్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బాడీలో ఒక ప్రాసెస్ అనేది ఎవరికి ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది. ఇట్స్ వాజ్ గాడ్స్ గివెన్ ప్రాసెస్ మన బాడీ అనేది. సో మన ఈ హార్ట్ అటాక్స్ అనేది ఎందుకు వస్తాయి? ఫ్యాట్ అక్యుములేషన్ అంటాం. ఎక్కడ? బ్లడ్ వెజల్స్ అంటే మన గుండె యొక్క రక్తనాళాలలో ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది. మరి ఓన్లీ గుండె రక్తనాళాల్లోనే ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది, మిగతా బాడీలో ఎక్కడ ఎఫెక్ట్ కాదంటే ఎనీవేర్ ఇన్ ద బాడీ బ్లడ్ వెజల్స్ కొవ్వు పేరుకుపోవడం అనేది జరుగుతుంది. బట్ హార్ట్ ఈజ్ ద మెయిన్ పంపింగ్ ఆర్గన్. అంటే అది కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటుంది కాబట్టి దానికి మోర్ ఎఫిషియెంట్ బ్లడ్ సప్లై. అంటే ఆ హార్ట్కి బ్లడ్ సప్లై ఉంటేనే, హార్ట్ పనిచేస్తేనే మిగతా బ్లడ్ వెజల్స్ అంతా కూడా బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది మన బాడీలో అంతా. సో మరి ఎందుకు ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది? ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడో లేట్ ఏజ్లోనో ఎప్పుడో మిడిల్ ఏజ్లోనో వచ్చేది కాదు. ఇదందరూ రిమెంబర్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సో దట్ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది మనకి అరౌండ్ 2nd to 3rd decade ఆఫ్ అవర్ లైఫ్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ 20 years మన బాడీలోనే ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అందరికి కూడా. ఇది ఒకరు ఎగ్జామ్షన్ అయితే ఎవరు లేరు. సో మరి ఇది ఎందుకు కొందరిలో ఈ మధ్య కాలంలో ఎందుకు యువతలో కానీ యంగ్స్టర్స్లో కానీ ఎక్కువైతున్నాయి? సో బేసికల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. కొన్ని మాడిఫైయబుల్ అంటాం, అంటే మనం మార్చుకోగలిగేటి ఉంటాయి. కొన్ని నాన్ మాడిఫైయబుల్ అంటాం, అది మార్చలేనిది. ఇప్పుడు మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పర్టికులర్లీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, దెన్ స్మోకింగ్, ఆల్కహాల్, మన స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, మన వెయిట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము మార్చుకునే మన చేతిలో ఉంటాయి. నాన్ మాడిఫైబుల్ అంటే మన జెనెటికల్ హిస్టరీ, మన రేస్, అంటే ఎక్కడ ఏ జియోగ్రఫికల్ లొకేషన్, సో ఇవన్నీ మనం మార్చలేం. సో వీ కాంట్ అవాయిడ్ దట్ అసోసియేటెడ్ రిస్క్. కంపేరిటివ్ టు వెస్టర్నైజ్డ్ కంట్రీస్, ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ 1 decade అంటే 10 years అర్లీగా మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఆయనకి హార్ట్ సమస్య కాదు సార్, కిడ్నీ కూడా ఉంది అని తెలియంది. ఏమై ఉంటుంది అంత డేంజర్ సిచ్యువేషన్ ఆయన పడడానికి కారణం? అంటే 3 బ్లాకేజ్ అయినాయి అని చెప్పారు. స్టంట్ వేయాలనుకున్నారు, మళ్ళీ జగన్ గారు వద్దు, మళ్ళీ ముంబైకి షిఫ్ట్ చేయమని డాక్టర్ పాండే గారి చేత ఆయనకి ఈరోజు సర్జరీ కూడా జరుగుతుంది. ఇది మనకి ఫుల్ లెంత్ డేటా అనేది మనకి ఎక్కడ కూడా తెలియలేదు. దిస్ ఇస్ ఓన్లీ మినిమం డేటా అనేది మనకి మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. నాని గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తాను. సో ఇప్పుడు బేసికలీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది కూడా ఎలా ఉంటాయంటే, సో ఈ మెయిన్గా ఇది హార్ట్ అండి. సో ఇక్కడ రైట్ సైడ్ ఒక రక్తనాళము, లెఫ్ట్ సైడ్ మనకు 2 వస్తాయి. సో ఈ రెడ్ కలర్ ఉండేది ఆర్టరీస్ అంటాం. ఇవి మెయిన్ మన హార్ట్ పంపింగ్ కావాలంటే ఈ బ్లడ్ వెజల్ ఫ్లో అనేది మంచిగా ఉండాలి. ఎప్పుడైతే ఇది సరిగా ఉండదో, మీకు ఇక్కడ కూడా చూపిస్తాను ఇంకోటి, ఇది చూడొచ్చు. సో ఇలా కొవ్వు పేరుకుపోయిందనమాట. ఇలా కొవ్వు పేరుకుపోయినప్పుడు దీన్ని ఫోకల్ లీజన్స్ అంటాం. ఈ ఫోకల్ లీజన్స్ అన్నప్పుడు సింపుల్గా మనం ఓపెన్ చేసి స్టంట్స్ వేయచ్చు, లేదా ఇలాంటి లీజన్సే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ వెజల్స్లో ఉంటే కూడా స్టంట్ చేసుకోవచ్చు.
బట్ ఒక సబ్సెట్ ఆఫ్ డిసీజ్ అనేది ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ డిఫ్యూజ్ డిసీజ్ అంటాం. అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ వెజల్ మీకు ఎంత వరకు కనిపిస్తుందో అంత వెజల్ కూడా నేరో అయిపోయింది, అంటే మొత్తం సన్నపడిపోయింది. మరి ఇంత సన్నపడిపోయినప్పుడు మనకి ల్యాండింగ్ జోన్స్ అనేది ఇంపార్టెంట్. అంటే నార్మల్ హెల్తీ వెజల్ ఉంటేనే స్టంట్ కానీ బైపాస్ కానీ చేయడానికి వీలు ఉంటుంది. మొత్తం వెజల్ మొత్తం కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోయి నేరో అయిపోయింది అనుకోండి, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సినారియో, డేంజరస్ సినారియో. అది ఏం చేస్తారు సార్ మరి అంటే అంత డిఫ్యూజ్ డిసీజ్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ఏంటివి, అంటే వాళ్ళకి ఇబ్బంది ఏముంది, దాన్ని ఫర్దర్ ఇమేజింగ్ చేసి, అంటే ఫర్దర్ స్టడీస్ ఉంటాయి, ఫిజియలాజికల్ స్టడీస్ అంటాం. దాంట్లో అమినబుల్ టు సర్జరీ, అంటే బైపాస్కి అవుతే బైపాస్ చేయగలము. దాంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇంత డిఫ్యూజ్ డిసీజ్ అయినప్పుడు గ్రాఫ్ట్ పెట్టడం కూడా ఇబ్బంది, ఎందుకంటే గ్రాఫ్ట్ పెట్టిన చోట కూడా డిసీజ్ ఉంటుంది, అంటే కొవ్వు పేరుకుపోయి మూసుకుపోయి ఉంటే అక్కడి నుంచి కూడా సరిగ్గా బ్లడ్ సప్లై కాదు. సో అలాంటి స్టేజ్లో ఎండాట్రెక్టమీ అని చేస్తారు, అంటే ఈ కొవ్వు పేరుకుపోయిన మొత్తాన్ని క్లియర్ చేయడం. ఆ ఎండాట్రెక్టమీ చేస్తేనే అప్పుడు నీకు ఇంకో గ్రాఫ్ట్ పెట్టనీకి కూడా వీలు ఉంటుంది. ఓకే, ఇది అంటే ఇట్స్ ఆల్ డిఫికల్ట్ ఆప్షన్స్. ఆ రిజల్ట్స్ అనేది కూడా కొందరిలో మంచిగా రిజల్ట్స్ ఉండొచ్చు, కొందరిలో సరిగా రాకపోవచ్చు కూడా. సో దెర్ ఈస్ నో గ్యారంటీ ఫర్ దట్ హౌ బెటర్ ద రిజల్ట్ విల్ కమ్ అనేది ఎవరు చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఆ డిఫ్యూజ్ డిసీజ్ సబ్సెట్ ఉన్నప్పుడు అదొక ఆప్షన్. లేదా సెకండ్ ఆప్షన్, ఇంత సన్నబడిపోయినప్పుడు మేజర్ వెజల్ ఎక్కడైతే బ్లాక్ అయింది, ఇంకా మొత్తం డిసీజ్ ఉన్న చోట కూడా మేజర్గా ఎక్కడ మూసుకుపోయింది మోర్ దెన్ 80-90%, అలాంటి ఫోకల్ స్టంటింగ్ చేసుకోవచ్చు. అలాంటి ఒక లేదు ఇవన్నీ చేసినా ప్రాబ్లం ఎక్కువనే ఉంటుందంటే మెడికల్ మేనేజ్మెంట్, మందులతో వాడాల్సిందే. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటి, ఏ సర్జరీ అయినా చేసేటప్పుడు అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏందనేది ఇంపార్టెంట్. అంటే హార్ట్ పంపింగ్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. హార్ట్ పంపింగ్ ఫంక్షన్ అయినా వీక్ ఉందంటే మోర్ రిస్క్ ఉన్నట్లు జాగ్రత్త. ఇప్పుడు నార్మల్గా హార్ట్ పంపింగ్ ఫంక్షన్ నార్మల్ అంటే మోర్ దెన్ 60% అంటాం. అరౌండ్ 50 to 60 అయితే మైల్డ్ వీక్ అంటాం. 40 to 50 అయితే మోడరేట్గా హార్ట్ పంపింగ్ ఉందంటాం. లెస్ దెన్ 40 అయితే సివియర్గా పంప్ ఫెయిల్యూర్ అంటాం. సో ఆ కండిషన్ బట్టి ఆపరేషన్ అప్పుడు ఎంత రిస్క్ అనేది చెప్పచ్చు. మూడోది ఏంటి అంటే మన కిడ్నీ అదర్ ఆర్గాన్స్, అంటే కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, లంగ్ ఫంక్షన్ ఎలా ఉంది, మన కెరోటిడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి, ఈ మల్టిపుల్ ఆప్షన్స్ చూసుకోవాలి. ఈ మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని బాగుంటేనే అంత రిస్కీ సర్జరీ చేసినా బయటపడే అవకాశం ఉంటుంది. లేదా అవి కూడా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సర్జరీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఒక సర్జరీ బయటికి రావాలన్నా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది అఫెక్ట్ చేస్తాయి. అంటే అది ఎంత సేఫ్గా మనం ఆ సర్జరీని పర్ఫామ్ చేస్తే ఆ మనిషిని బయటికి తేగలం అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సర్జరీ చేస్తే బాగా అయిపోతుంది, లేదా స్టంట్లు వేస్తే బాగా అయిపోతుంది అని ఎక్కడ ఉండదు. సో అలా బీపీ అనేది ఎట్లా ఉంది, అదర్ ఆర్గాన్స్ అనేది ఎట్లా పనిచేస్తున్నాయి, ఈ డిసీజ్ అనేది ఫోకల్గా ఉన్నాయా, డిఫ్యూజ్ డిసీజ్ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిఫ్యూజ్ డిసీజ్ కూడా అన్ని వెజల్స్లో ఉందనుకోండి, సపోర్ట్ అంటే నీ గుండెకి సపోర్ట్ ఉండాలి. ఆ ప్రొసీజర్ చేసేటప్పుడు కానీ మనం ఎట్లాగో బైపాస్ చేసిన తర్వాతనే ఆ ఆర్గాన్ పర్ఫ్యూజన్స్ అని సపోర్ట్ ఇచ్చిన తర్వాత చేస్తాం కాబట్టి ఓ ఛాన్స్ ఉంటుందన్నమాట. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ రిస్కీ సర్జరీనే ఉంటుంది. సో ఇది మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో అంటే ఒక స్టంట్ వేయాలన్నా బైపాస్ చేయాలన్నా ఒక సింపుల్గా ఏదో ఇలా చూసి డిసైడ్ చేయకుండా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి దాంట్లో బెస్ట్ డెసిషన్ అనేది ఎప్పుడైనా పిక్ చేస్తారు డాక్టర్స్ అనేవాళ్ళు. ఓకే, అది ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. జాగ్రత్తలు అనేది ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు 30 సంవత్సరాల నుంచే అందరికీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైపోయినాయండి. సో అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండాలంటే లెస్ దెన్ 55 years మేల్స్లో, లెస్ దెన్ 60 years ఫీమేల్స్లో ఉంటే ఎవరికైనా వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు రిస్క్లో ఉన్నట్లే. డయాబెటీస్కి ఎంతైతే రిస్క్ ఉంటుందో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా అంతే రిస్క్ ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా అట్ ద అర్లీ స్టేజ్ నుంచే స్క్రీనింగ్, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 30 years యూ షుడ్ స్టార్ట్ చెక్కింగ్ యువర్ హెల్త్. బేసిక్ అండి, సింపుల్ టెస్ట్లు, ఏం కాస్ట్లీ కూడా ఎవరికి ఉండవు. ఒక హార్ట్ స్కాన్ ఎలా ఉంది, ఈసీజీ ఏమన్నా ఉంది, నాకు షుగర్ ఉందా లేదా, బీపీ ఉందా లేదా, నాకు కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, ఈ సింపుల్ టెస్ట్లు ప్రతి చోట చాలా తక్కువకే దొరుకుతున్నాయి, ఎవరికైనా అఫోర్డబిలిటీ రేంజ్లోనే ఉంటాయి. సో ఈ ఎవ్రీ ఇయర్ మీరు చేయించుకోవడం ద్వారా మీరు ముందు జాగ్రత్తగా ఒకవేళ ప్రీ డయాబెటీస్ ఆర్ ప్రీ హైపర్టెన్షన్ రేంజ్లో ఉంటే దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంటుంది. సో ఈ విధంగా హెల్త్ స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఎవరైతే చేయించుకుంటారో స్క్రీనింగ్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. హాస్పిటల్స్కో డయాగ్నోస్టిక్స్కో వాళ్ళకి ఏం లాభాలు ఏమి ఉండవు. అందరూ కూడా వెరీ లో కాస్ట్లో దాన్ని అఫోర్డబుల్, అందరూ ఆరోగ్యం బాగుండాలనే ఎవరైనా అఫోర్డబుల్ ప్యాకేజెస్లోనే అందిస్తున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటి,
మన హెల్తీ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్. దీని అన్నిటికీ నాన్ కమ్యూనికబుల్ డిసార్డర్స్ ఆర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు అందరూ కూడా మాట్లాడాల్సింది లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసార్డర్స్. డయాబెటీస్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్, హైపర్ టెన్షన్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్, కొలెస్ట్రాల్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్. ఎందుకు అంటే మనం మారిపోయింది, జీవన విధానాలే మారిపోయినాయి. పని చేయట్లేదు ఎవరు కూడా, సిట్టింగ్ జాబ్స్, కూర్చొనే ఉంటున్నారు. ఓవర్ ఈటింగ్, ఇంతకుముందు మాల్ న్యూట్రిషన్తో చచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు ఓవర్ ఈటింగ్తో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఒబిసిటీ, ఊబకాయం పెరిగిపోతా ఉంది, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ పెరిగిపోతా ఉంది. బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఈజీ అవైలబిలిటీ వల్ల స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువైపోతా ఉంది. మోస్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్. ఇట్ మే బి ఫ్యామిలీ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, పొలిటికల్ స్ట్రెస్, సోషల్ స్ట్రెస్, పీర్ స్ట్రెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ చిన్న స్ట్రెస్ ఉన్నా మీ బాడీలో హార్మోనల్ రియాక్షన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ అన్నీ కూడా యాక్ట్ అయ్యి మీ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్, స్లీప్, అడిక్వేట్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఫ్యాక్టర్, అంటే మీరు ఆలోచించుకుంటే ఈ నేను చెప్పిన ఫ్యాక్టర్స్లో అందరికీ ఒక 4-5 స్ట్రెస్ ఉంటుంది, లైఫ్ స్టైల్ సరిగా ఉండదు, ఇంప్రాపర్ ఫుడ్ ఇంటేక్ ఉంటుంది, హెల్తీ ఫుడ్ ఉండదు, స్మోకింగ్ చేస్తుంటారు, ఆల్కహాల్ చేస్తుంటారు, నిద్ర ఉండదు, స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను, ఈ 5-8 ఇట్లా మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి 3-4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను ఉన్నాడు కంపల్సరీ రిస్క్లో ఉన్నట్టు, అంటే ప్రతి మనిషి రిస్క్లో ఉన్నట్లే. కాబట్టి ఇవన్నీ తగ్గించుకునే మార్గాలు ఎత్తుకోవాలా, పరిగెత్తాలి. జీవితంలో మనం ఎదగనీకి పరిగెత్తాలి. పరిగెత్తే దాంతో మీ ఆరోగ్యం చూసుకొని పరిగెత్తాలి. అంతేగాని ఆరోగ్యాన్ని వదిలేసి పరిగెత్తితే ఎవరికి లాభం ఉండదు. నష్టపోయేది నువ్వు లేదా మీ ఫ్యామిలీ నష్టపోతారు. కాబట్టి సో ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్వేస్ ఇంట్లో వండుకోండి, ఇంట్లో ఆరోగ్యకరంగా వండుకొని తినండి, బయట దాని మీద డిపెండ్ అవ్వద్దండి. ఎక్కువ కూరగాయలు, పండ్లు తీసుకోండి. మినిమం పర్ డే 3 to 5 times వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తినాలి. ఇది గుర్తుకు పెట్టుకోండి. నాన్ వెజ్గా తినాల్సింది, దానివల్ల ఉపయోగం ఉండదు. నాన్ వెజిటేరియన్ ఎయిదర్ ఫిష్ ఆర్ చికెన్ వీక్లీ 2 times మాత్రమే తినండి. మటన్లు ఇవన్నీ మానేయండి. మ్యాక్సిమం 2 నెలలకు ఒకసారి మాత్రమే తినండి. ఆయిల్ రిచ్ ఫుడ్స్, అసలు ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. పర్ పర్సన్ 4 teaspoons ఆయిల్ మాత్రమే వాడాలి. టీ స్పూన్ అంటే చిన్నది, పెద్దది కాదు, టేబుల్ స్పూన్ కాదు. సో అదే వాడాలి, అంటే చాలా తక్కువ వాడుకోవాలి. సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి పర్ పర్సన్. అండ్ షుగర్, నువ్వు ఎంత షుగర్ తీసుకుంటే నీ బాడీలో అంత ఫ్యాట్ ఎక్కువ అవుతుంది, దానివల్ల బ్యాడ్ ఉంటుంది. సో ఆల్ ప్యాక్డ్ ఫుడ్స్, ఇఫ్ యూ టేక్ ఎనీ బేకరీ ఐటమ్స్, ఎనీ ప్యాక్డ్ ఫుడ్స్ లైక్ చిప్స్, నువ్వు ఏం తీసుకున్నా, పిజ్జాస్, బర్గర్స్, ఓకే, శాండ్విచ్ ఆర్ puff, samosa, egg puff, samosa, bakery items, cakes, anything is dangerous. Nothing is healthy. Remember, all packed foods, all bakery items are unhealthy only. So maximum try to avoid all these unhealthy foods. Right. Okay. So and most important is exercise. For ourselves, spare at least 30 minutes of time per day. Either walking, cycling, jogging, swimming. ఒక 30 minutes మీరు మీకోసం ఎక్సర్సైజ్ చేయండి, లేదా ఎక్కువ నడవండి.